సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద నష్ట బాధితులకు రేపు ఏపీ ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. 98% లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే 18 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. ఇటీవల విజయవాడ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితుల్లో 21,768 మంది బాధితులు తమ బ్యాంకు ఖాతాలను తప్పుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. వాటిని మళ్లీ క్షేత్రస్థాయిలో బాధితులతో తనిఖీ చేసి సరిచేశారు. ఈ బాధితులందరికీ సోమవారం సాయంత్రానికి వారందరి ఖాతాల్లోనికి వరద సాయం జమ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరి ఖాతాల్లోకి మొత్తం 18,69,89,000 సొమ్ము జమ చేయనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. వరదల్లో నష్టపోయిన బాధిత ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తప్పనిసరిగా సాయం అందించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారం ప్రతి ఒక్కరికి సాయం అందుతుంది. బాధితులెవరూ ఆందోళన చెందవలసిన పని లేదని అధికారులు తెలిపారు. వరదల కారణంగా సుమారు 4 లక్షల మంది ప్రభావితులయ్యారనే అంచనాతో ప్రభుత్వం వరద పరిహారం విడుదల చేసింది. మొత్తం 602 కోట్ల విడుదల చేయగా ఇప్పటికే చాలామందికి వారి బ్యాంకు ఖాతాల్లో పరిహారం మొత్తం జమ అయింది. అర్హులైన వారిలో ఇప్పటి వరకు 98% మందికి పరిహారం జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మిగతా 2% మందికి కూడా వివిధ కారణాలతో పరిహారం అందలేదని వారికి సోమవారం అందిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు వరద బాధితులకు పరిహారం అందించేందుకు ఏపీ ప్రభుత్వం 602 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో 18.69 కోట్లు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉంది. బ్యాంకు ఖాతాల అనుసంధానం సహా ఇతరత్ర సాంకేతిక కారణాలతో 2% మంది అంటే 21,768 మంది బాధితులకు పరిహారం సొమ్ము జమ కాలేదు. ఈ నేపథ్యంలో వారి ఖాతాల్లో సోమవారం పరిహారం సొమ్ము జమ చేస్తారు. ఈ బాధ్యతను ప్రభుత్వం స్థానిక కలెక్టర్లకు అప్పగించింది. 21,768 మంది బాధితుల్లో ఎన్టీఆర్ జిల్లాలో 15,000 మంది, అల్లూరు జిల్లాలో 4,620 మంది సహా ఇతర జిల్లాల్లో ఉన్నారు. వారికి జిల్లా అధికారులు బ్యాంక్ అకౌంట్లో డబ్బు జమ చేస్తారు.